అప్డేట్ చూద్దాం. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలపై ఏఐసీసీ పోస్ట్ మార్టం స్టార్ట్ చేసింది. 3 రోజుల పాటు హైదరాబాద్ లో ఉండే 3 సభ్యుల కమిటీ నేటి నుంచి పని మొదలు పెట్టనుంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో ఆశించే ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తిగా ఉంది. ఇవాళ ఉదయం కురియన్ కమిటీ గాంధీ భవన్ కు చేరుకుని పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో సమావేశం కానుంది. సాయంత్రం పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన ఎంపీలతో భేటీ అవుతుంది. మొదటి రోజున పోటీ చేసిన అభ్యర్థుల గెలుపోటములకు సంబంధించిన కారణాలపై అభిప్రాయాలను సేకరిస్తుంది కమిటీ. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నారు. విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా విశాఖ పర్యటనకు వస్తుండటంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఏపీ మెట్టెక్ జోన్ సైతం సందర్శిస్తారని సమాచారం. సీఎం పర్యటన నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఏర్పాట్లను పర్యవేక్షించారు. విశాఖ టూర్లో ఉన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఇవాళ స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్నారు. నిన్ననే విశాఖకు చేరుకున్న కుమారస్వామి అందుబాటులో ఉన్న అధికారులతో పలు అంశాలపై చర్చించారు. నేడు మంత్రి ప్లాంట్ ను పరిశీలించి అధికార కార్మిక సంఘాలతో పాటు ఎంపిక చేసిన అసోసియేషన్స్ తో స్టీల్ ప్లాంట్ స్థితిగతులపై చర్చిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశీలన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని కుమారస్వామి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ నిర్ణయం తమ పరిధిలో లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్లో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయమని తేల్చి చెప్పారు ఆయన. సెయిల్లో విలీనం ప్రతిపాదనలు పరిశీలన ఉన్నాయని, వాటి మీద కొన్ని హద్దులు, అభ్యంతరాలున్నాయని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్లో పరిస్థితులు అవగాహన కోసమే వచ్చామన్నారు. సెయిల్, ఎన్ఎండీసీ, స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో నేడు కేంద్ర మంత్రి కుమారస్వామి సమావేశమవుతారని శ్రీనివాస్ వర్మ చెప్పారు. స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారం కోసం ఉన్న మార్గాలను పరిశీలన చేస్తామన్నారు. ఉస్మానియా వర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు హరీష్ రావు. డీసీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తూ ఉంటే విధి నిర్వహణలో న్యూస్ కవర్ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తారంటూ క్వశ్చన్ చేశారు. జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించడం మీడియా హక్కులను, స్వేచ్ఛను కాలరాయడమే అని ఆయన ఆరోపించారు. రైతు భరోసా పథకం అమలు కోసం ఉమ్మడి జిల్లాలో పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు తెలంగాణ మంత్రులు. రైతు భరోసా పథకం విధి విధానాల అమలుకు ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని, ఆ తర్వాతే విధి విధానాలు రూపొందిస్తామన్నారు డిప్యూటీ సీఎం. త్వరలోనే తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెడతామని, బడ్జెట్లో రైతు భరోసాకు నిధులు కేటాయిస్తామని తెలియజేశారు. జాతీయ రహదారులకు భూసేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా చూడాలన్నారు. తెలంగాణలో ఎన్హెచ్ఏఐ పరిధిలో రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని క్వశ్చన్ చేశారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండడం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు తెలిపారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారు అనే విషయాన్ని గుర్తించాలి అని అన్నారు. అనర్హత వేటు పిటిషన్స్ పై గత చైర్మన్లు, కోర్టు తీర్పులు, నిబంధనలను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మండలి రద్దు అవుతుందనేది ఊహాజనితమే అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో జరిగిన చర్చలను స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు. విభజన హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలన్నారు. కృష్ణా జిల్లాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయమే జరిగిందని, శాస్త్రీయమైన పద్ధతుల్లో వాటాల పంపిణీ జరగాలని అభిప్రాయపడ్డారు గుత్తా సుఖేందర్ రెడ్డి.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చుతానని కేటీఆర్ ఎలా అంటారని కాంగ్రెస్ నేత మధుయాష్కి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు, కేటీఆర్, కవిత ఆస్తులు 2014కు ముందు ఎంత, ఇప్పుడెంత చెప్పాలంటూ డిమాండ్ చేశారు. చెల్లెలికి బెయిల్ కోసమే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మధుయాష్కి ఆరోపించారు. కవిత తెలంగాణకు దోచుకోవడమే కాకుండా ఢిల్లీలోనూ లిక్కర్ బిజినెస్ పెట్టారని విమర్శించారు. ఢిల్లీ తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు గవర్నర్ రాధాకృష్ణన్. దేవునికి భిన్న రూపాల్లో మొక్కడం సెక్యులరిజానికి నిర్వచనమన్నారు ఆయన. బోనాల ఉత్సవాల్లో ఈ సంస్కృతి కనిపిస్తోందన్నారు గవర్నర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జడ్జిలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఫోటోలు బహిర్గతం కావడంపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. ఇక ముందు ఇలా జరిగితే కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుందంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంయమనం పాటించాలని, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతాలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ నెల 23న కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్రం చెప్పడంతో విచారణను వాయిదా వేసింది. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు జితేందర్. పోలీస్ బాస్ గా ఛార్జ్ తీసుకున్న జితేందర్ కు పలువురు పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. డీజీపీగా ఛార్జ్ తీసుకోకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు జితేందర్. తనను డీజీపీగా నిలుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఆయన సచివాలయంలో సీఎం రేవంత్ ని కలిశారు. తనను డీజీపీగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. కొత్త అధికారులకు బాధ్యతలను అప్పగించారు. రాచకొండ సిపిగా సుధీర్ బాబును నియమించారు. అలాగే ఏసీబీ డైరెక్టర్గా తరుణ్ జోషి, గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర, వరంగల్ ఐజీగా చంద్రశేఖర్ను నియమించారు. లా అండ్ ఆర్డర్ ఏడీజీగా మహేష్ భగవత్, ఆర్గనైజేషన్ ఏడీజీగా స్వాతి లక్రామ్, పేఎన్ఎల్ ఏడీజీగా విజయ్ కుమార్, టీఎస్పీ బెటాలియన్ ఏడీజీగా సంజయ్ కుమార్ను నియమించారు. వీధి కుక్కల నియంత్రణపై హైకోర్టు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కుక్కల నియంత్రణకు వారంలోగా నిపుణుల కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించింది. పిల్లలతో పాటు జనాలపై కుక్కల దాడులు పెరగడంతో ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ సమస్యపై గతంలోనూ హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా మరణాలకు కారణమవుతున్న వీధి కుక్కల నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రైతు భరోసా సమీక్షలపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలు సాగు చేసిన వాటికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. కాల్వలు, రోడ్లు, చెరువుల కింద పోయిన భూములను వెంటనే తొలగించాలని, వాటికి రైతు భరోసా ఇవ్వరాదని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల 100 ఏళ్ల నుంచి రోడ్ల కింద పోయిన భూములను రీసర్వే చేయలేదని వాపోయారు రైతులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు భరోసా అవగాహన సదస్సులు జరిగాయి. రైతులంతా న్యాయంగా సాగు చేసే రైతులకు లిమిట్ పెట్టకుండా ఖర్చులు ఇవ్వాలని కోరారు. సాగు చేసే వారికి ఎంత సాయం చేసినా తక్కువేనని అభిప్రాయపడ్డారు. ఏపీలో దాదాపు 70,000 కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కారిడార్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సీఎం చంద్రబాబు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎండీ కృష్ణకుమార్ నేతృత్వంలోని ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. దేశానికి తూర్పు తీరంగా ఉన్న ఏపీలో గణనీయమైన పెట్రోకెమికల్ సామర్థ్యం ఉందని వివరించారు. పెట్రో కాంప్లెక్స్ ప్రాజెక్టు కోసం 5,000 ఎకరాల భూమి అవసరమవుతుందన్నారు. 90 రోజుల్లో ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై వివరణాత్మక ప్రణాళికతో కూడిన సమగ్ర నివేదికనివ్వాలని సంస్థ ప్రతినిధుల్ని కోరారు చంద్రబాబు. పీసీబీ ఫైల్స్ దహనంపై శాఖపరమైన విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ వారంలోనే కమిటీ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఘటన జరిగిన రోజే కమిటీ ఏర్పాటు చేశారు పీసీబీ సెక్రటరీ. పోలీసులు విచారణ చేస్తూ ఉండడంతో పీసీబీ కమిటీ కీలకంగా మారినట్టు పీసీబీ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేశారు.
కేటీఆర్ కమెంట్స్ పై ఏపీలో మంత్రులు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీలో వైసీపీ ఓటమి దిగ్భ్రాంతి కలిగించిందని, ధర్మవరంలో కేతిరెడ్డి ఓటమి చాలా ఆశ్చర్యానికి గురి చేసిందన్న కేటీఆర్ కమెంట్స్ పై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియా మాదిరే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూపకాసుర మిత్రుడు ప్రభుత్వ అసైన్ ప్రైవేట్ ఆస్తులను ఆక్రమించాడని మండిపడ్డారు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకొచ్చేది కబ్జా, కలెక్షన్, కరప్షన్, కమిషన్సే అంటూ సెటైర్ వేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ కేటీఆర్ కమెంట్స్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కాళ్ల కింద పడేసి తొక్కినా మీలో అహంకారం తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో 5 ఏళ్లు నలిగిపోవాలని బీఆర్ఎస్ నేతలు ఆశించారని ట్వీట్ చేశారు సోమిరెడ్డి. చంద్రబాబును అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే కేటీఆర్ కొంప ముంచిందని గుర్తుంచుకోవాలని చురకలంటించారు. రాష్ట్రంలో వ్యవసాయం, రైతులను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు తాగునీటిని విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేశారు. రెగ్యులేటర్ గేట్లు తెరిచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు మంత్రి. పట్టిసీమను వట్టిసీమన్న జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లుగా గుర్తు చేశారు. విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబసగా మారింది. కేదారేశ్వరపేట మ్యాంగో మార్కెట్ తరలింపు ప్రతిపాదన కౌన్సిల్లో గొడవకు దారితీసింది. వైసీపీ కార్పొరేటర్ పుణ్యశీల, కార్పొరేటర్ బుల్లా విజయల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పుణ్యశీల స్వప్రయోజనాల కోసమే తరలింపు ప్రతిపాదనని విజయ్ కుమార్ ఆరోపించారు. మ్యాంగో మార్కెట్ తరలించే ఉద్దేశం ఆపకపోతే బయట టెంట్ వేసుకుని కూర్చుంటా అంటూ ఆయన హెచ్చరించారు. తిరుమలలో వసతి గదుల దళారులపై టీటీడీ ఉక్కుపాదం మోపుతోంది. 2 రోజుల వ్యవధిలో 3 దళారులను అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ అధికారులు. వసతి గదులు తరచూ పొందుతున్న వారిని గుర్తించి విజిలెన్స్ అధికారులకు సిబ్బంది సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది మొదటి ఆర్థిక సంవత్సరంలో 1 కోటికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం ద్వారా 670 కోట్లు వచ్చాయని టీటీడీ ప్రకటించింది. ఈ ఏడాది శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య 2 కోట్లు దాటే అవకాశం ఉందని తెలిపారు. హుండీ ఆదాయం కూడా ఈ ఏడాది 1350 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ కిందున్న దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ కాంప్లెక్స్ కు ఆనుకునే ఉన్న తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్లో రోగులకు బయటకు తీసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా హాస్పిటల్ ని ఖాళీ చేయించారు. ఇదే కాంప్లెక్స్ లోని ఫర్నిచర్ షోరూమ్ కి కూడా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ముషీరాబాద్ నుంచి క్రాస్ రోడ్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ వన్ టౌన్ లోని కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఉన్న చిట్టూరి కాంప్లెక్స్ లో రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గాజుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు గుర్తించారు. స్థానికులు మంటలు చూసి భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రణీత్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బెంగళూరు కోర్టులో ప్రణీత్ ని హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ కి తీసుకురానున్నారు. తండ్రి కూతురు వీడియోపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి అభ్యంతరకర కమెంట్స్ చేశాడు ప్రణీత్. దీంతో ప్రణీత్ తో పాటు మరొక 3 సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేశారు.
అస్సాంలో వరదలు బీభత్సం కొనసాగుతోంది. వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వారం రోజులుగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రధాన నదులు, వాటి ఉపనదుల్లో నీటి మట్టం తగ్గుముఖం పట్టినట్లుగా అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,70,000 మంది వరదలకు తీవ్ర ప్రభావితులయ్యారు. వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 97కు చేరుకుంది. ఒక్కరోజు 7 ప్రాణాలు కోల్పోయారు.